శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం నీతి కథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు యుధిష్ఠరుని ధర్మబుద్ధి అంటే మహాభారతంలోని కథ. యక్షప్రశ్నలు కూడా మహాభారతంలోని కథ కదా. యక్షప్రశ్నలు అంటే మనకి బుద్ధికి అందని, అంటే సూక్ష్మబుద్ధి గలవారు మాత్రమే, ధర్మబుద్ధి గలవారు మాత్రమే వీటికి సమాధానాలు చెప్పగలరు. తక్కిన వాళ్ళు ఎవరు చెప్పలేరు కాబట్టి యక్షప్రశ్నలు వేయకరా అంటాం. అంటే మనకి తెలియని దాన్ని అడగకు అని చెప్తాం అన్నమాట. అందులోని ఒక మహాభారతంలోని కథ. చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తరువాత ధర్మాత్ములైన పాండవులు, పరమ సాధ్వి అయిన ద్రౌపదీదేవి, పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకానొక భూసురోత్తముడు పరుగులిడుతూ వచ్చి, ఓ ధర్మనందన, యజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించడు కొయ్యి అనమాట, అరణ్యం నుండి కొనివచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడి నుండో పరుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. నా అరణి తీసుకొని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలగకుండా నా అరణిని తెచ్చి కాపాడు అని వేడుకున్నారు. ఎవరిని? పాండవులనమాట. ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించి ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపుకు పరుగుతీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరిగెట్టారు పాండవులు. తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి వారు దట్టమైన కారడవిలోనికి ప్రవేశించారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: నిరంతరము సత్యమార్గమున అనుసరించుచు ధర్మము తప్పకుండా చరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందో, ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే, హతవిధి అని ప్రాజ్ఞుడైన అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠరుడు ఇలా బదులిచ్చాడు: నాయనా, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మ బట్టి ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలము, దుష్కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం, కర్మ వశముగా కాక ఏది జరగదు. అంటే కర్మని బట్టే ఏదైనా జరుగుతూ ఉంటుందన్నమాట. భీమసేనుడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరసతి పరమ పతివ్రత, పైగా ఏకవస్త్రగా ఉన్న పాంచాలీ దేవిని కురుసభకు జుట్టు పట్టుకొని ఈడుచుకు వచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుస్థితి పట్టి ఉండవచ్చునేమో అన్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడు ఇలా అన్నాడు: ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు కురువృద్ధుల ముందర నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఆ కర్ణుని నోరు మూయించక ఓర్చుకున్నందుకే మనకి దుఃఖం వచ్చిందేమో. అప్పుడు సహదేవుడు, దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జోదం ఆడి మనలను మోసగించినప్పుడే దుష్టశిక్షణ చేయనందులకే మనకి దుర్గతి పట్టిందేమో అని అన్నాడు. జూదంలో పందెం వాడే ఆడాలన్నది నియమం కదా అక్కడ. కానీ అలా కాకుండా తను ధనం ఒడ్డి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని అంతరార్థం అన్నమాట. ఇలా వివిధ విధాల మాట్లాడుతున్న సోదరుని చూచి అజాతశత్రువైన పాండవాగ్రజుడు నకులునితో ఇలా అన్నాడు: నాయనా, నీ సోదరులంతా తీవ్ర దాహంతో ప్రాణాలు కడగట్టుకుపోతూ ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలరాశి ఉందేమో చూడు. వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు.
దగ్గరలోనే అతి మనోహరమైన తటాకం ఉందని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పికి తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకంలోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది. ఓ మాద్రీనందన, ఈ జలములు నా అధీనంలో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పు. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగాడు. మరుక్షణము నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తరువాత సహదేవ, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరము వద్ద పడిపోయారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు తీరము వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు. వారికి ఏమైనదో అని దుఃఖించాడు. అసమాన శూరులు, వీరాది వీరులైన ఆ నలుగురు ఏ కారణంగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయం తెలిసినా ఎంత దుఃఖించునో అని తలచాడు. భీష్మ విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అని ఇట్లు పరిపరి విధాల వగచి దాహంతో ప్రాణాలు పోతున్న ధర్మరాజు తటాకంలోని జలములు త్రాగడానికి ఉపక్రమించాడు. మరలా ఆ శరీరవాణి ఇట్లంది, నీ సోదరులు సాహసించి నీరు త్రాగి మరణించిరి. నీవి నీరు త్రాగవలనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను. అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నా యందు దయ ఉంచి మీ నిజరూపమును చూపి నా భయం తొలగించండి అని వేడుకొనిన అతి ఘోరాకృతితో ఉన్న రాక్షసుడు యుధిష్ఠిరుని ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఈమని అడిగాడు. సహజ వినయ సౌశల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి, దేవా, మీ చిత్తము, కానీ నా బోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడనమాట. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చాడు. అంటే దీన్నే యక్ష ప్రశ్నలు మహాభారతంలో అంటారన్నమాట. అంటే యక్షుడు సాక్షాత్తు యమధర్మరాజు అన్నమాట. అవునా? యమధర్మరాజుకే ధర్మం అనేది చక్కగా తెలుస్తుంది. అందుకని ధర్మరాజు మరి ఆయన పుత్రుడే కాబట్టి ధర్మజుడు, ఆయన పేరే ధర్మజుడు కదా, అన్ని సమాధానాలు ఇచ్చాడు. దాంతో ఆయన మెచ్చుకొని, నీ తమ్మునిలో ఒకని ప్రాణంబులు ఇచ్చెదను, కోరుకో అని వరమొసంగాడు. శ్యామాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యంగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునులు అతి భీమబలుడు భీమసేనుడు, అతని భుజబలముచే నిన్ను నీ సోదరులను అనేక మార్లు మత్సరముచే చంపాలనుకున్న దుర్యోధుని కుయుక్తుల బారి నుండి కాపాడాడు. ఇక అర్జున్ని సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు. వీరిలో ఒక్కరిని కోరక నకులుని ఎందుకు కోరావు? అయితే సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మం మాట్లాడాడు. ఏమిటంటే, కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలాను. అలాగే మాతయగు మాద్రీదేవి ఇద్దరు పుత్రుల్లో ఒకడైనా బతకాలి కదా, అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను. ధర్మజను ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు నీ తమ్ములందరినీ బ్రతికించదను అని కరుణించాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహము తీరిపోయింది. ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో, వరుణుడవో, అగ్నివో, వాయుదేవుడివో, లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడువో చెప్పుము అని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన నిజస్వరూపమును చూపి వారికి ఆనందాన్ని కలిగించాడు. ఓ రాజా, నేను యమధర్మరాజును. సత్యము, శౌచము, దయ, దానం, తపస్సు, సమము, దమము, అవునా, యశము, జ్ఞానము, యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చాను. నీ ధర్మవర్తనమునకు మెచ్చాను.
ఏమి వరం కావాలో కోరుకునుము అని కాలుడు అడిగాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి, అయ్యా, నా ఆశ్రమం వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణము ఎత్తుకుపోయింది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి అని కోరాడు. అంతటా ఆ ధర్ముడు తానే మృగరూపమున వచ్చెనని ధర్మరాజుకు ఎరింగించి అతన్ని విపుని అరణి ఇచ్చాను. అవునా, విప్రుని అరణిని ఇచ్చేశారు. నాయన, రానున్న అజ్ఞాతవాసములో మీకు కావలసిన రూపము నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. అందువల్ల అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయన ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరం కూడా ఇస్తాను, కోరుకో అని కారుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడు, స్వామి, నీ అనుగ్రహము కన్నా నాకు కావలసిందేమున్నది? నా మనసులో ఎప్పుడు క్రోధ మోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మ మార్గాన ఉండేటట్లు ఆశీర్వదించండి అని కోరాడు. అటులనే దీవించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసురునకు అరణ ఇచ్చి ఆనందముగా ఉండసాగారు. అర్థమైంది కదా కథ ఎంతటికి. అందుకని మహాభారతాలు, భాగవత భారతాలు చదవమంటారు. ఈ కథలో నీతి ఏమిటో మనం ఒకసారి చూసుకుందాం. సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు. అంటే సజ్జనులు ఎన్నడూ ధర్మార్గాన్ని వదలరు. నకులుని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించాడు కదా. వరం కోరుకో అని అన్నప్పుడు ధర్మరాజుకు తనకై ఏది కోరకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరాడు. ఇంత అవస్థలు వాళ్ళు ఎందుకు పడ్డారు? ఆ అరణి కోసమే కదా. అందుకని విప్రునికి అంటే తగిన సమయంలో వాళ్ళు ఆ యజ్ఞాలు చేసుకోవాలి కదా. యజ్ఞం చేసుకోవాలి అంటే అరణి కావాలి. పొద్దున్నే సంధ్యావందనం, అవునా, అగ్నికార్యం చేయాలంటే ఫస్ట్ అరణి కావాలి. అందుకని వాళ్ళ ధర్మాన్ని నిలపడమే మన ధర్మం అన్నట. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేది ఇందులో చక్కగా చెప్పబడిందనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.